హాయ్ ఫ్రెండ్స్, ఇది మధురై పార్ట్ 2 వీడియో అనమాట. మేము మధురై ఎలా వచ్చాము అనేది వీడియో చేశాను కదా. ఇదైతే మధురై పార్ట్ 2 వీడియో, అన్నదానం ఎలా జరుగుతుంది అనే వీడియో. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము అలంగార్ కోవిల్కి అయితే వచ్చాము. అలంగార్ కోవిల్లో అయితే అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు 12:30కి అయితే జరుగుతుంది. కరెక్ట్ 12 గంటలకైతే జరుగుతుంది. 12 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అయితే ఉంటుందట. మీరైతే గమనించండి. అన్నదానం తినేసేయాలండి ఫ్రెండ్స్, ఎందుకంటే అన్నదానం చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అలంగార్ కోవిల్లో. అంత తర్వాత మీరు కింద అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. తర్వాత పైన కూడా మురుగన్ టెంపుల్ ఉంటుంది. ఇది అన్నదానం అయినాక పైకి మురుగన్ టెంపుల్కి వెళ్ళాలి. మురుగన్ టెంపుల్ చూసినాక అప్పుడు కింద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ కింద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలి. మీకు వీడియోలో అయితే చెప్తాను ఎలా వెళ్ళాలనేది. ఓకేనా? మీరైతే అన్నదానం చేసేయండి. అన్నదానం చేసినాకైతే కిందకైతే మీరు పైకి అయితే వెళ్ళాలి మురుగన్ టెంపుల్కి. ఓకేనా? అన్నదానం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన వీడియోని. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు నాకెంతో సపోర్ట్ చేసేట్టు ఉంటుంది. మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము. పైకి వెళ్ళి మురుగన్ టెంపుల్ దర్శనం చేసుకుని మేమైతే కిందకి వస్తామన్నమాట. పైన ఇంకొక టెంపుల్ ఉంది, కాళీమాత టెంపుల్ కూడా ఉంటుంది పైన. అదైతే మీరు తప్పకుండా దానికి కూడా వెళ్ళండి. పైన 2 టెంపుల్ ఉంటాయి. ఆ 2 టెంపుల్ కూడా విజిట్ చేసుకుని కిందకైతే వచ్చండి. ఓకేనా? ఇదైతే అలంగార్ కోవిల్ అండి. లాస్ట్ ఇది అయిపోయింది. మేమైతే పైకి అయితే ఇప్పుడు బయలుదేరుతాం అనమాట. పైకి అయితే బస్సులు అయితే ఉంటాయి. బస్సుల్లో వెళ్ళాలి. బస్సు టెంపుల్ వాళ్ళదే ఉంటుంది అనమాట. పైకి గవర్నమెంట్దే 10 రూపాయలు టికెట్ అయితే తీసుకుంటారు. ఇదైతే గమనించుకోండి. మీరైతే అక్కడ పక్కనే ఈ టెంపుల్ పక్కనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్. బయటికి వెళ్ళినప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది బస్ స్టాండ్. బస్ స్టాండ్ ఎక్కినాక మీరైతే బస్సు ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. పదండి పైకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. Yeah. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పైకి అయితే వచ్చాము. పైన అయితే దర్శనం చేసుకుంటాం అనమాట. మీకైతే టెంపుల్ అయితే చూపిస్తాను ఇప్పుడు. పైకి ప్రైవేట్ బస్సులు కూడా వస్తాయి, కార్లు వస్తాయి, బైకుల మీద రావచ్చు. అంటే లోకల్లో అక్కడ రావచ్చు అనమాట. తమిళనాడులో అన్నీ చాలా ఎక్కువ రేట్లు అనమాట. మీరైతే గమనించుకోండి, తెలుసుకోండి. ఇప్పుడు ఇది కూడా గాబరపడద్దు. వాళ్ళు 10 రూపాయలు అంటే 30 రూపాయలు చెప్తారనమాట. తెలియకపోతే తమిళ్ వస్తే ఒకలాగా, తమిళ్ రాకపోతే ఒకలాగా. వాళ్ళు తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు, తమిళ్ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడరు. ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు, ఓన్లీ తమిళే మాట్లాడతారు. ఇదైతే గమనించుకోండి. తమిళనాడులో దరిద్రం ఏంటంటే ఇది ఒకటే, తమిళనాడు తమిళే మాట్లాడతారు. అసలు ఇంగ్లీష్ మాట్లాడరు, హిందీ కూడా మాట్లాడరు. మనం ఏదో అయ్యా భయ్యా అనుకుని వెళ్ళడమే తప్ప ఇంకేం లేదు అక్కడ. ఓకేనా? ఇదైతే చూడండి. గుడి అయితే ఇప్పుడు ఈ గుడి టెంపుల్ అన్నీ ఇలాగే పద్ధతితో కడుతున్నారు. మరి ఏం పెయింటింగ్ పోద్దో అది కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుందేమో తెలియదు, కానీ మళ్ళీ పెయింటింగ్ వేస్తారో తెలియదు. అన్నీ ఇలాగే జరుగుతాయి అనమాట. మేమైతే దర్శనంకి అయితే వచ్చాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నాము. ఇక్కడ చూడండి టెక్స్చర్స్ ఎంత బాగున్నాయి, మంచి పెయింటింగ్ చాలా బాగున్నాయి. మీరైతే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? Feel like a dynamite, ready to explore right up in the sky. I need you to listen, I need you to hear, and don't show any fear. I've been flying from town to town. ఇదైతే బయట తెలుగు ఉందనమాట. మొత్తం పరదాలు కట్టేసి ఏదో పెట్టారనమాట. పెయింటింగ్ వేస్తారేమో. చూడండి కూర్చోండి ఎలా కూర్చుందో. నా మీద కూర్చేస్తే భయం వేసింది. మళ్ళీ పైనుంచి కిందకు ఒకసారి చూపిద్దామని మీకు ఇంకోసారి వీడియో తీసాను అనమాట. లోపలికి అలాగా వెళ్ళి వచ్చేసాను అనమాట బయటికి. మీరైతే తప్పకుండా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి.
పైన ఒక 500 మీటర్లో ఇంకో టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడికైతే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి కాళీమాత టెంపుల్ దర్శనం చేసుకొని మీరైతే వచ్చాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే అంత దూరం వెళ్ళినాక మధురైలో కొన్ని చూడవలసిన చూసేయండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలియదు కాబట్టి చాలా బయట వ్యూ చూడండి, టెంపుల్ ఎంత కలర్ఫుల్గా బాగుంటుందో. నేనైతే చాలా ఇదైపోయాను అనమాట. అక్కడికి వెళ్ళి రాబుద్దే లేదు, టెంపుల్స్ కూర్చొని అలా ఉండిపోయాను అక్కడ. చాలా వీడియో తీస్తుంటే నాకు చాలా బాగున్నాయి. ఏటబ్బా మన ఆంధ్రలో కూడా ఇలా ఉంటే బాగున్నావు అని అంత ఇది అనిపించింది అనమాట. టెంపుల్లో చాలా బాగుంటాయి, కలర్స్ బాగా వేస్తారనమాట. మంచిగా కూడా టెంపుల్స్ బాగుంటాయి, కాకపోతే ఇక్కడ ఇంకా ఎక్కువ డిజైనింగ్ ఎక్కువ పెడతారనమాట. మన జరిగితే అలా వేసి వేస్తారనమాట. కానీ డిజైనింగ్ ప్రతి ఒక్క టెంపుల్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, మేమైతే ఇప్పుడైతే పైకి అయితే వెళ్తాము. అక్కడ కాళీమాత టెంపుల్కి అయితే వెళ్ళాలి. కాళీమాత టెంపుల్కి వెళ్ళి వచ్చినాక మీకు మళ్ళీ కిందకి వెళ్ళాలని మీకు చెప్తాను అనమాట ఫ్రెండ్స్. ఓకేనా, London to Taiwan, I've been all around the globe trying to protect your soul. We are ఫ్రెండ్స్ మేమైతే పైకి అయితే వచ్చామన్నమాట. పైకి అయితే మెట్లు ఉన్నాయి, చుట్టూ చూడండి ఎగేది దిగేది మంచిగా పట్టారనమాట. చాలా బాగున్నాయి. ముసలిలో కూడా చాలామంది ఎక్కుతుంటారు అనమాట. టెంపుల్ అంత ఫేమస్ అనమాట పైన. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. అలంగార కోవిల్కి వచ్చినప్పుడు పైన మురుగన్ టెంపుల్ ఉంటుంది, కాళీమాత టెంపుల్ అయితే ఉంటుంది. ఈ రెండు మీరు చూసుకొని అయితే కిందకి దిగండి. ఓకేనా, ఇదే ఫైనల్ టెంపుల్ అని. పైన ఇక్కడ అయిపోతే అలంగార కోవిల్ అయిపోయినట్టు అనమాట. అంత కింద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. అది ఎక్కడంటే త్రిపుర కుండ్రం అని ఉంటుంది కదా, మీకు షార్ట్ వీడియోలు చెప్పాను. అక్కడికి వెళ్ళి అక్కడైతే మీరు ఆ టెంపుల్ దర్శనం చేసుకోండి. త్రిపుర కుండ్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి చేసుకుని వచ్చి అక్కడే ఉన్నాడు అనమాట. అది మీకు షార్ట్ వీడియోలు చెప్పాను. అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క కోరికైతే పక్క నెరవేరుతుంది అనమాట. డిఫరెంట్గా వెళ్ళండి. పెళ్లి కాల్సిన వాళ్ళు, పెళ్లి కాకపోయిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఎన్ని కోరికలైనా తప్పకుండా ఇది అవుతాయి అనమాట. అక్కడికి వెళ్తే అనమాట. మేమైతే వెళ్ళాను. మీకు ఆ టెంపుల్ వీడియో కూడా మీకు పార్ట్ 2లో చెప్తాను అనమాట, ఎలా జరిగిందని దర్శనం అనేది. ఇప్పుడైతే దర్శనంకి ఈ కాళీమాత టెంపుల్ దర్శనం చేసుకుని బయటకైతే వద్దాం పదండి. heroes tonight. We will fly above the sky. We are heroes tonight. మేమైతే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. బయటకు వచ్చేసి అలా కిందకి వెళ్తాం అనమాట. చెప్పులు పక్కనే పెట్టుకున్నాం, లేకపోతే కాళ్ళు కాలిపోతున్నాయి. ఎంత తినలేదు అక్కడ. ఇక్కడైతే మేము చెప్పులు వేసుకొని కిందకైతే దిగిపోతామని. చూడండి ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం కొండలేమో, చుట్టూ అడవిలాగా ఉంది. మొత్తం అడవే, ఫారెస్టే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, ఏవైనా మీరు మాట్లాడుకున్నప్పుడు ఆటో వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడుకోండి. క్యాబ్ వాళ్ళతో మాట్లాడుకుంటూ పట్టుకెళ్తారనమాట. తమిళ కాకపోతే డేంజర్ అనమాట. వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కాకపోతే డేంజర్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనకి ఓన్లీ తమిళే మాట్లాడుతారు, తెలుగు అసలు రేజ్ మాట్లాడరు అనమాట. ఓకేనా, నేనైతే కిందకైతే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. బస్సు ఎక్కిపోయి సేమ్ బస్సు ఎక్కి కిందకైతే వెళ్తాను. కిందకి వెళ్ళినాక నేను అక్కడ నుంచి తిరుపతికొండ వెళ్తాను. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో ముందుగా చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియోలో మీకు కలుస్తాను. పార్ట్ 3లో మీకు కలుస్తాను అనమాట. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.